నమస్కార్, ఆశిష్ మిట్టల్ ఆర్సన్ వుడ్స్ నుండి ఇక్కడ ఉన్నారు మరియు ఈసారి నేను మీకు ఒక బెడ్రూమ్ సెట్తో కూడిన పూర్తి ఇంటి సెట్ని చూపుతున్నాను. మరియు బెడ్రూమ్ సెట్లో ఒక బెడ్, ఒట్టోమన్, కాఫీ చైర్ సెట్, కాఫీ టేబుల్తో కూడిన 2 కుర్చీలు ఉన్నాయి. ఆపై మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. టీవీ యూనిట్, పూర్తి పరిమాణ అద్దం, పూర్తి పరిమాణ అద్దం. అప్పుడు మాకు డైనింగ్ టేబుల్, డబుల్ చెక్కిన సోఫా సెట్ ఉన్నాయి. మరియు లివింగ్ రూమ్ సెట్లో ఝూలా ఉంటుంది. ఇది పూర్తిగా భిన్నమైన సెట్గా మారుతుంది. ఇందులో క్రోకరీ యూనిట్ కూడా ఉంది. నేను ఈ అంశాలన్నింటినీ మీకు ఒక్కొక్కటిగా చూపుతాను. ఇక్కడ మంచంతో ప్రారంభిద్దాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయేదంతా టేకు చెక్కతో చేసినవే. హిందీలో మనం దానిని సాగవాన్ చెక్క అని పిలుస్తాము. భారీగా చెక్కారు. ప్రతిదీ భారీగా చెక్కబడింది. ప్రతి చోటా చాలా కళాత్మకమైన డిజైన్ మరియు మా కేటలాగ్ల నుండి అగ్ర మోడళ్లలో ఒకదాన్ని క్లయింట్ సందర్భం కోసం ఎంపిక చేస్తారు. బెడ్లో బెడ్, కింగ్ సైజ్ బెడ్ ఉంటాయి. 2 నైట్ స్టాండ్లను సైడ్ టేబుల్స్ అని కూడా అంటారు. బెడ్ బెంచ్ చాలా ఆసక్తికరమైన భావన. ఇది కూర్చున్న కుర్చీలా పని చేయవచ్చు. ఇది ప్రేమ సెట్టీగా పనిచేస్తుంది. మరియు ఉత్తమ భాగం ఇది అన్ని వైపుల నుండి తెరిచి ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడికైనా వెళ్లవచ్చు మరియు బెడ్రూమ్ సెట్తో బాగా జెల్ చేయవచ్చు. అప్పుడు మనకు కాఫీ టేబుల్తో పాటు 2 కుర్చీలు కూడా చాలా మంచి కాన్సెప్ట్. మరియు మీరు చూసే వెనుక ఎత్తు కొద్దిగా ఎత్తుగా ఉంది. కాబట్టి ఇది సెమీ హైగా కూడా పనిచేస్తుంది. ఈ రోజుల్లో బెడ్రూమ్ కుర్చీ సాధారణంగా ఎత్తైన వెనుక కుర్చీలకు చాలా ప్రాధాన్యతనిస్తుంది. అయితే ఇది సెమీ హై కాదు, చాలా తక్కువ కాదు మరియు చాలా మంచి డిజైన్. చాలా జనాదరణ పొందిన కుర్చీలో అత్యంత ఇష్టపడే మోడల్ మళ్లీ ఆఫ్ వైట్, గోల్డ్ హైలైటింగ్ మరియు క్లయింట్ ఎంచుకున్న ఫ్యాబ్రిక్. మేము పడకల గురించి మాట్లాడేటప్పుడు పడకలు సాధారణంగా రాజు పరిమాణం లేదా రాణి పరిమాణం. మీరు సూపర్ కింగ్ సైజ్కి కూడా వెళ్ళవచ్చు లేదా మీకు ఏదైనా ప్రత్యేక డైమెన్షన్ ఉంటే అది కూడా పని చేయగలదు. మరియు ఇది మళ్లీ స్టోరేజ్లో ఉంది, కానీ ఈ స్టోరేజ్ నేను మీకు ఇంతకు ముందు చూపిన దానికి భిన్నంగా ఉంది. ఇది ముందు నుండి తెరవబడుతుంది. మరియు పెట్టె ఒకే పెట్టె. కాబట్టి మేము పూర్తి పెట్టెను కలిసి తరలించాలి మరియు ఇది 2 వైపులా డ్యూయల్ హైడ్రాలిక్తో ముందు నుండి తెరుచుకుంటుంది. నేను ఇంతకు ముందు వివరించిన బెడ్ స్టోరేజ్ కాన్సెప్ట్ కూడా సాధారణంగా మేము 2 వైపులా ఒక వైపు పూర్తి వైపు తెరవగలిగేలా మరియు 2 వేర్వేరు పెట్టెలను అందిస్తాము ఎందుకంటే అవి రవాణా చేయడం సులభం. 2 వేర్వేరు పెట్టెలు మరియు మీరు ఒక వైపు తెరవవచ్చు మరియు ఈ రకమైన యూనిట్లలో మీరు పూర్తి నిల్వ పూర్తి ఓపెన్ ఏరియాను పొందడం ఉత్తమం. నేను ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు మీరు ఇక్కడ చూసేది వెనుక ఉన్న ప్రాంతానికి నాకు చాలా పరిమితమైన యాక్సెస్ మాత్రమే లభిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. కాబట్టి సాధారణంగా ఇది పాక్షికంగా మాత్రమే ఉపయోగించబడుతుంది. ఇది పూర్తిగా ఉపయోగించబడదు. కానీ మనకు సైడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు ఫుల్ బాక్స్ ఏరియాకి పూర్తి యాక్సెస్ ఉంటుంది. నిల్వలో ఉన్న ఇతర ఎంపిక సైడ్ డ్రాయర్లు కావచ్చు. 2 పులవుట్ డ్రాయర్లు లేదా మేము మీకు 2 ఎంపికలను కలిపి ఒక వైపు తెరవగలిగే మరోవైపు డ్రాయర్లను అందించగలము. ఈ కాన్సెప్ట్లన్నింటినీ నేను ఇంతకు ముందు వివరించాను. నేను ఇంతకు ముందు వీడియోలలో చూపించాను. స్క్రీన్పై చిన్న క్లిప్ ప్లే అవుతోంది. ఇది మీకు 2 ఎంపికలను చూపుతుంది. సాధారణంగా నిల్వ కోసం ఉత్తమ ఎంపిక 2 వైపులా సైడ్ ఓపెన్ చేయగల నిల్వ, ఎందుకంటే ఇది మాకు పూర్తి ప్రాంతాన్ని అందిస్తుంది. మరియు వాటిని యాక్సెస్ చేయడం కూడా సులభం ఎందుకంటే ఈ వైపు మనకు ఏమీ లేదు, అది తక్కువ ప్రాంతం కాబట్టి చేతిని మ్యాట్రెస్ కిందకి జారడం మరియు ముందు మరియు వెనుకకు లాగడం చాలా సులభం. సాధారణంగా ఇది కొంచెం కష్టం. కాబట్టి ఇది నిల్వ భాగం. అప్పుడు మేము నైట్ స్టాండ్లకు వెళ్తాము. నైట్ స్టాండ్లు చాలా సులభమైనవి ఎందుకంటే రాత్రి సమయంలో మీకు నిజంగా అందుబాటులో ఉండేవి, సులభంగా అందుబాటులో ఉండేవి అవసరం. మీ మొబైల్ ఫోన్ ఛార్జర్ లేదా మీరు చదువుతున్న పుస్తకాలు లేదా వాటర్ బాటిల్ లేదా మందులు వంటి ఏదైనా ఉంచడానికి మరియు కాబట్టి ఈ విషయాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మంచానికి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మీరు దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మొబైల్ లేదా ఇతర వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడానికి మీరు వేరే ప్రదేశానికి వెళ్లడానికి మంచం మీద నుండి లేవాల్సిన అవసరం లేదు. ఆటోమాన్ ఇక్కడే ఉంది మరియు మేము బెడ్రూమ్, డ్రెస్సింగ్ యూనిట్లోని ఇతర ముఖ్యమైన విషయానికి వెళ్తాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఫ్రెంచ్ కాన్సెప్ట్.
ఫ్రెంచ్ భావనలో సాధారణంగా మనకు 3 అద్దాలు ఉంటాయి. అదేవిధంగా డిజైన్ ఇక్కడ ఉంది. ఇది భాగాలుగా ఉంటుంది మరియు మీరు భాగం స్లైడింగ్ చేయాలనుకున్నప్పటికీ ఈ భాగం కొద్దిగా వక్రంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు వక్రతతో ఏమి జరుగుతుంది అంటే మీరు సైడ్ లుక్ను కూడా పొందుతారు. కాబట్టి మీరు డ్రెస్సింగ్ సమయం మరియు కూర్చున్న కుర్చీ కోసం పూర్తి రూపాన్ని పొందుతారు. చాలా ముఖ్యమైనది, ఇది చిన్న విషయం అయినప్పటికీ డ్రెస్సింగ్తో పాటు చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఆడవారు మన ఇంటి రాణులు దుస్తులు ధరించడానికి సమయం కావాలి మరియు వారు కూర్చొని మేకప్ చేయడానికి మరియు సరిగ్గా దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. డ్రెస్సింగ్ యూనిట్ కోసం ఇది చాలా సులభ మరియు చాలా అవసరమైన అంశం. యూనిట్లలో మేము చేసే డిజైన్, కార్వింగ్, అద్భుతమైన కార్వింగ్ వర్క్, ఆర్ట్ వర్క్, మాస్టర్ ఆర్టిజన్ వర్క్ ని మేము మీకు పింట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో 700కు పైగా వీడియోలలో చూపించాము. ప్రతి చోటా మేము దీన్ని చూపించాము మరియు ఉత్తమమైన భాగం ఏమిటంటే ప్రజలు చెక్కిన ఫర్నిచర్ను మళ్లీ ఇష్టపడుతున్నారు. మీరు మార్కెట్ను తనిఖీ చేస్తే చెక్కే వ్యక్తులందరికీ ఎక్కువ పని లభిస్తుందని మీరు కనుగొంటారు మరియు ఇది ఏదో ఒక చోట మరియు ఎక్కడో జరిగింది, ఎందుకంటే అగ్ని ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఈ కళను ప్రోత్సహిస్తుంది. ఈ యూనిట్తో పాటు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫుల్ లెంగ్త్ డ్రెస్సింగ్ ఫ్రేమ్. స్త్రీలు, మన ఇంటి రాణులు, వారు దుస్తులు ధరించినప్పుడు వారికి పూర్తి వీక్షణ అవసరం. సాధారణంగా దుస్తులలో దిగువ భాగం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా చేయవలసిన ముఖ్యమైన ప్రాంతాలు మరియు మనకు సగం అద్దం ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది లేదా మనం చాలా వెనుకకు వెళ్లవలసి ఉంటుంది పూర్తి రూపాన్ని కలిగి ఉండటానికి. కాబట్టి ఆ సందర్భాలలో ఈ పూర్తి వీక్షణ అద్దాలు నిజంగా అవసరం. మరియు ఇక్కడ మీరు అద్దంలో చూడవచ్చు, నేను పూర్తి రూపాన్ని పొందుతున్నాను మరియు ఇది పూర్తి వీక్షణ అద్దం గురించి ఉత్తమ భాగం. మేము మీకు అనేక డిజైన్లను అందించగలము, మన దగ్గర చాలా డిజైన్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఇలాంటి వాటి కోసం చూస్తున్నట్లయితే మేము దానిని మీకు అందించగలము. మరో విషయం టీవీ యూనిట్. టీవీ యూనిట్ డ్రెస్సింగ్ యూనిట్కు సరిపోలుతోంది మరియు దీనికి మళ్లీ మీకు కావలసిన పరిమాణం మరియు మీకు కావలసిన ఎత్తు అవసరం. ఇది మీ అవసరానికి అనుగుణంగా మేము మీకు అందించగల బహుళ డ్రాయర్లు కావచ్చు. ఇప్పుడు బెడ్రూమ్ నుండి కదులుతూ నేను డైనింగ్ ఏరియాకి వెళ్తాను. ఇక్కడ మేము 8 మంది కూర్చునే డైనింగ్ మరియు మా భారీ డైనింగ్ డిజైన్లను కలిగి ఉన్నాము. వాటిని నేను మీకు ఇప్పటివరకు చూపించాను. ఈ డైనింగ్లో మాకు చాలా భారీ టేబుల్ ఉంది. నేను టేబుల్ దగ్గరకు వెళ్తాను. మొదట నేను మీకు కుర్చీ చూపిస్తాను. మరియు ఇక్కడ కుర్చీ మీరు చూస్తే పూర్తిగా వెనుకకు ఉంది. నేల నుండి పై భాగం వరకు ఒకే వీపు. సాధారణంగా కుర్చీలలో మనకు 4 కాళ్ల కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఇందులో భిన్నమైన భావన మరియు ఇక్కడ ఉన్న కర్వ్ మీరు వెనుక వంపుని చక్కగా వంగిన కుర్చీ, ఎత్తైన చెక్కిన కుర్చీ మరియు డబుల్ చెక్కడం చూడవచ్చు. యూనిట్ ముందు మరియు వెనుక భాగంలో చెక్కడం మరియు మా అత్యధికంగా అమ్ముడవుతున్న మోస్ట్ లైక్ మోడళ్లలో ఒకటి మరియు మేముకు పంపిన ఈ ప్రత్యేకమైన డైనింగ్ మేము ఘనాకు పంపాము, మేము టాంజానియాకు పంపాము, ఒమన్లో మేము మిడిల్ ఈస్ట్ ఇతర దేశాలకు పంపాము మరియు మేము ఆస్ట్రేలియాకు కూడా పంపామని అనుకుంటున్నాను మరియు భారతదేశంలో భువనేశ్వర్ నుండి కేరళ నుండి ఈశాన్యం వరకు దాదాపు ప్రతి భాగానికి పంపాము. డిజైన్ మీరు చాలా భారీ డిజైన్ చూడవచ్చు, ప్రతి చోట చాలా భారీ కాళ్ళు. కాలు వెడల్పు చూడండి, చాలా భారీ కాలు మరియు అది ఘన చెక్క, పూర్తి ఘన చెక్క. ఇది బోలుగా లేదు. మరియు ఈ డైనింగ్ సెట్లో మాస్టర్ కుర్చీ లేదు కాబట్టి అన్ని కుర్చీలు ఒకేలా ఉంటాయి. మరియు పైభాగం ఒక గాజు కోసం. ఈ వీడియోలో మీరు చాలా అద్దాలు మరియు అద్దాలను కనుగొంటారు ఎందుకంటే ఈ ఫర్నిచర్ మాకు చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల క్లయింట్ల అభ్యర్థనపై మరియు క్లయింట్ల రిస్క్పై మేము సాధారణంగా అందించని అన్ని పెళుసుగా ఉండే వస్తువులను అందించాము. ఈ వస్తువులను స్థానికంగా సులభంగా సేకరించవచ్చు మరియు మీరు దానిని అక్కడ ఉంచవచ్చు. కాబట్టి డైనింగ్ సెట్తో పాటు రిస్క్ ఎందుకు తీసుకోవచ్చు? మా వద్ద ఒక క్రోకరీ యూనిట్ ఉంది మరియు మళ్లీ క్రోకరీ డిజైన్లలో ఒక కళాఖండాన్ని కలిగి ఉంది. 4 డోర్ క్రోకరీ మరియు క్లయింట్ ఎంపిక చేసిన డిజైన్ను హైలైట్ చేస్తూ మేము మళ్లీ ఆఫ్ వైట్ మరియు గోల్డ్లో కలిగి ఉన్న డిజైన్కు మ్యాచింగ్ మరియు డైనింగ్ సెట్తో పాటు చక్కగా కనిపించే డిజైన్. మరింత ముందుకు వెళుతున్నప్పుడు ఇక్కడ సెట్ చేసిన లివింగ్ రూమ్ ని మీకు చూపిస్తాను. ఇది ఒక 3 నుండి 2 సీటర్. సీట్లు మరియు డబుల్ కార్వింగ్ మళ్లీ మా భారీ చెక్కిన డిజైన్లలో ఒకటి. ఇది నేను మీకు పురాతన బంగారంలో చూపించాను.
మేము దీన్ని నేచురల్ ఫినిష్లో చేశాము, మేము దీన్ని వైట్లో రాగి ముగింపులో చేశాము. ఇక్కడ బహుళ రంగులు, బహుళ షేడ్స్ మరియు బహుళ ఫాబ్రిక్ ఎంపికలను చూస్తాము, మరియు మళ్ళీ దీన్ని కూడా మేము భారతదేశంలోని చాలా భారతదేశం వెలుపల మీరు భారీ చెక్కిన సోఫా కోసం చూస్తున్నట్లయితే ఇది అత్యంత ఇష్టపడే డిజైన్. క్లయింట్ ఎంచుకున్న ఫ్యాబ్రిక్ మరియు టేకు చెక్కతో మళ్లీ తెలుపు మరియు బంగారు రంగు హైలైట్ అవుతుంది, మరియు ఇందులో 2 సైడ్ టేబుల్స్ మరియు పెద్ద సెంటర్ టేబుల్ ఉన్నాయి. క్లయింట్ కోరుకున్నట్లుగా పైన ఉన్న గ్లాస్ మళ్లీ అవసరం ప్రకారం, మరియు మేము దీన్ని అందించాము ఎందుకంటే స్థానం చాలా సమీపంలో ఉంది కాబట్టి ఇది దానితో పాటు కొనసాగుతోంది. మీ లివింగ్ రూమ్కు మరింత అందాన్ని జోడించగల మరొక విషయం నిజానికి ఒక జూలా. మీరు లివింగ్ రూమ్ సెట్తో పాటు జూలాను ఉంచినప్పుడు అది గది మొత్తం అలంకరణను మారుస్తుంది. ఇంటీరియర్ అబ్బాయిలు లేదా వాస్తుశిల్పులు వంటి వ్యక్తులు సాధారణంగా మనం లివింగ్ రూమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా భిన్నమైన భావనలను సూచిస్తారు. పడక గది మీరు వెళ్లే మీ స్వంత స్థలం. అతిథులు సాధారణంగా పడక గదికి వెళ్లరు, కానీ లివింగ్ ఏరియా అనేది మిమ్మల్ని నిర్వచించే ప్రదేశం. ఎందుకంటే మీ స్థలాన్ని సందర్శించే వ్యక్తులు వారు గదిలోకి వస్తారు మరియు మీరు అక్కడ ఉంచిన ఫర్నిచర్ను బట్టి వారు మిమ్మల్ని అంచనా వేస్తారు. మరియు మీకు ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ ఉన్నప్పుడు మీ ఫర్నిచర్ ఎంపిక పట్ల ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా మరియు మెచ్చుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, మరియు అలాంటి అద్భుతమైన భావనల గురించి మీరు ఎలా ఆలోచించగలరో వారు ఆశ్చర్యపోతారు. లివింగ్ రూమ్ ఫర్నిచర్ ఉండవచ్చు. సోఫాతో పాటు మీరు హ్యాండిల్స్తో మాత్రమే బ్యాక్ లేకుండా దివాన్, ఒట్టోమన్, బ్యాక్ సెట్టీకి వెళ్లవచ్చు. ఈ ఎంపికలన్నీ నేను ఇప్పటికే విభిన్న రంగులు, షేడ్స్, డిజైన్లు, ఫ్యాబ్రిక్లు మరియు కాన్సెప్ట్లలో చాలాసార్లు చూపించాను. ఈ అంశాలు క్లయింట్ స్థానానికి చేరుకున్నప్పుడు ఎలా కనిపిస్తాయో మీరు చూడాలనుకుంటే మీరు మా వెబ్సైట్లోని టెస్టిమోనియల్ విభాగాన్ని తనిఖీ చేయవచ్చు, మరియు మీరు వందల అద్భుతమైన చిత్రాలు, అద్భుతమైన డిజైన్లను కనుగొంటారు. వారు క్లయింట్ యొక్క ప్రదేశానికి చేరుకున్న తర్వాత వారు నిజంగా అద్భుతంగా కనిపిస్తారు ఎందుకంటే కర్టెన్లు మరియు కార్పెట్లు మరియు విభిన్న అంతస్తులు మరియు విభిన్న గోడలతో సెట్టింగ్. సాధారణ సెటప్లో, చాలా సరళమైన సెటప్లో మరియు పక్కపక్కన కూర్చున్న బహుళ ఐటెంలతో మనం ఇక్కడ చూపిస్తున్న దానికి భిన్నంగా ప్రతిదీ కనిపిస్తుంది. ఈ యూనిట్లు ఈ రకమైన ఫర్నిచర్ను తయారు చేయడం అంత సులభం కాదు. మరియు ఉత్తమమైన భాగం బెస్పోక్, మీకు నచ్చిన విధంగా మీ ఎంపిక ప్రకారం అనుకూలీకరించబడింది. మీరు అలాంటి లగ్జరీ సెటప్ కోసం వెళుతున్నప్పుడు మనం సినిమాల్లో, షోలలో లేదా చాలా హై-ఎండ్లో చూసిన దానికంటే భిన్నమైన సెటప్. మధ్యప్రాచ్యంలో లేదా భారతదేశం వెలుపల ఉన్న దుకాణాలు ఎందుకంటే ఈ యూనిట్లు సాధారణంగా భారతదేశంలోని షోరూంలలో ప్రదర్శించబడవు కాబట్టి మీరు భారతదేశం వెలుపల ఉన్న వివిధ హై-ఎండ్ షోరూంలలో చూడవచ్చు. చాలా బరువైన చెక్కబడి బంగారు ఆకులతో గోల్డ్ హైలైట్ చేసి మేము దానిని ప్రపంచవ్యాప్తంగా పంపుతున్నాము. మీరు ఇలాంటి వాటి కోసం వెతుకుతున్న ఈ రకమైన ఫర్నిచర్ను ఇష్టపడితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ అవసరాన్ని చర్చించడానికి మేము సంతోషిస్తాము. మీ అభిరుచి మరియు మీ ఎంపిక ప్రకారం మీ అవసరానికి అనుగుణంగా మేము మీకు కావలసిన దాన్ని తయారు చేస్తాము. మీరు మా పనిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇది చేతితో చెక్కడం, కళాకారుల పని, మాస్టర్ కళాకారుల యొక్క మాస్టర్ పని మరియు స్థానిక కార్మికులు, స్థానిక ప్రజల కృషిని కలిగి ఉంటుంది. మన నగరానికి చెందిన కళ, ప్రపంచవ్యాప్తం అవుతున్న స్థానిక కళ. ధన్యవాదాలు.